హే గాయస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ధీరజ్ కామర్స్ అకాడమీ. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అకౌంటెన్సీ సబ్జెక్ట్లో చాప్టర్ 6 అయినటువంటి సబ్సిడరీ బుక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి క్లాసెస్ అన్నీ కూడా అప్డేటెడ్ సిలబస్ ప్రకారం జరుగుతాయి. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సబ్సిడరీ బుక్స్. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం జర్నల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాము, లెడ్జర్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం. సో అసలు ఈ సబ్సిడరీ బుక్స్ ఎందుకు వచ్చింది, అసలు ఏంటి ఈ కాన్సెప్ట్, ఎలా ప్రిపేర్ చేయాలి, ఎవరు ప్రిపేర్ చేయాలి అన్నీ ఒకసారి ఇప్పుడు చూద్దాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మన వీధి చివరన లేదా ఊర్లో ఉండే ఒక కిరాణా షాప్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి కిరాణా స్టోర్స్ అనే ఒక షాప్ని నేను తీసుకున్నాను. మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఏబిసి కిరాణా స్టోర్స్లో ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతాయి. అండ్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఆ కిరాణా షాప్ అతను ఒకే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, అంటే సింగిల్ బుక్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోవైపు మనం రిలయన్స్ ఇండియా లిమిటెడ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ సూపర్ మార్కెట్ కానీ, రిలయన్స్ ట్రెండ్స్ కానీ, ఇటువంటి ప్లేసెస్లో ఇక్కడ మనకు వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డైలీ జరుగుతాయి. అంతేకాకుండా ఒకే రకమైన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక సపరేట్ బుక్లో రాయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉన్నాయనుకోండి, మొత్తం ఓ ఇయర్లో జరిగిన సేల్స్ అన్నింటినీ ఒక బుక్లో రాస్తారు. అలాగే పర్చేజెస్ ఉన్నాయనుకోండి, పర్చేజెస్ అన్నింటినీ ఒక బుక్లో రాయడం జరుగుతుంది. సేల్స్ రిటర్న్స్ ఆర్ పర్చేజ్ రిటర్న్స్, ఇలా ఒకే విధమైన క్వాలిటీ క్యారెక్టరిస్టిక్ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఒక బుక్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ని మనం సబ్సిడరీ బుక్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే సార్, సేల్స్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ ఇవి మాత్రమే రికార్డ్ చేస్తామంటే, మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడం కోసం ఇవి ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి. అసలు ఏ ఏ ట్రాన్సాక్షన్స్ని మనం సబ్సిడరీ బుక్స్లో రికార్డ్ చేస్తాము, ఎటువంటి సబ్సిడరీ బుక్స్ని మనం మెయింటైన్ చేస్తాము, ఇవన్నీ కూడా మనం వీడియోలో ఫర్దర్గా వెళ్ళేటప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ని కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ మీనింగ్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, సబ్సిడరీ బుక్స్ తాలూకా మీనింగ్. అలాగే నీడ్, నీడ్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, సబ్సిడరీ బుక్స్ తాలూకా అడ్వాంటేజెస్ ఇక్కడ వస్తాయి. అలాగే టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, సబ్సిడరీ బుక్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, ఈ ప్రిపరేషన్ అంటే సబ్సిడరీ బుక్స్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ 4 కాన్సెప్ట్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం సబ్సిడరీ బుక్స్ తాలూకా మీనింగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, separate books or special books which are maintained to record repetitive transactions of a particular category, are known as subsidiary books. సో ఇప్పుడు ఇక్కడ నేను హైలైట్ చేసిన వర్డ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ సెపరేట్ బుక్స్. సో ఈ బుక్స్ అన్ని కూడా సెపరేట్ బుక్స్, స్పెషల్ బుక్స్, మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసే బుక్స్ కాకుండా సెపరేట్ బుక్స్, విచ్ ఆర్ మెయింటైన్డ్ టు రికార్డ్ రిపిటేటివ్ ట్రాన్సాక్షన్స్. ఏవైతే ట్రాన్సాక్షన్స్ కంటిన్యూస్గా రిపీట్ అవుతాయో ఆ రిపిటేటివ్ నేచర్ ఉన్న ట్రాన్సాక్షన్స్ని ఈ బుక్స్లో మెయింటైన్ చేస్తాం. అండ్ ఎటువంటి రిపిటేటివ్ ట్రాన్సాక్షన్స్, దోస్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ అ పర్టికులర్ కేటగిరీ. సో ఫర్ ఎగ్జాంపుల్, మనమే ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, సెల్లింగ్, పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ అనేది రిపిటేటివ్గా జరుగుతుంది. అంటే ప్రతిరోజు మనం గూడ్స్ కొంటూ ఉంటాము, అమ్ముతూ ఉంటాం. సో ఈ కొనడం అనేది ఒక పర్టికులర్ కేటగిరీ. సో సెల్లింగ్ ఈజ్ అ పర్టికులర్ కేటగిరీ అండ్ పర్చేసింగ్ ఈజ్ అనదర్ పర్టికులర్ కేటగిరీ. ఇప్పుడు సెల్లింగ్ కేటగిరీకి సంబంధించి ఆల్ రిపిటేటివ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ సేల్స్, అంటే సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే రిపీటివ్ నేచర్గా ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా మనం సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్లో రికార్డ్ చేస్తాం. అలాగే పర్చేజెస్, అలాగే సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్, అండ్ ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆ వాటన్నింటినీ కూడా ఒక సపరేట్ కేటగిరీస్ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని సపరేట్ బుక్స్లో రికార్డ్ చేయడాన్ని మనం సబ్సిడరీ బుక్స్ అని అంటాం. నెక్స్ట్, దీస్ బుక్స్ హెల్ప్స్ ఇన్ ఎఫిషియంట్ రికార్డ్ కీపింగ్, రెడ్యూసింగ్ ఎర్రర్స్ అండ్ వర్క్ లోడ్ ఆన్ ద మెయిన్ జర్నల్. సో ఈ సబ్సిడరీ బుక్స్ ఏం చేస్తాయంటే, ఎఫిషియంట్ రికార్డ్ కీపింగ్ అంటే పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఒక దగ్గర రికార్డ్ చేయడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వం.
నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్ యూజ్ చేయడం వల్ల మనం ఎర్రర్స్ని తగ్గించుకోవచ్చు. అలాగే మెయిన్ జర్నల్ ఏదైతే మెయిన్ జర్నల్ ఉంటుందో ఆ మెయిన్ జర్నల్ సంబంధించి దాని తాలూకు వర్క్ లోడ్ని కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. సార్ ఎలా సార్ అనేది మనం ప్రాక్టికల్గా సమ్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకే అర్థమవుతుంది అనమాట. Next concept, the need or advantages of a subsidiary books. The need of the subsidiary books is emphasized as it results in various advantages such as సో ఈ సబ్సిడరీ బుక్స్ కనుక అడ్వాంటేజెస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ సేవింగ్ ఆఫ్ టైం. సో నో నీడ్ ఆఫ్ రైటింగ్ ద జర్నల్ ఎంట్రీస్, ట్రాన్సాక్షన్స్ ఆర్ డైరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ their రెస్పెక్టివ్ జర్నల్. సో మనం ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ని జర్నల్లో రికార్డ్ చేసి మళ్ళీ వాటిని సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్లో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సబ్సిడరీ బుక్స్లో డైరెక్ట్గా రెస్పెక్టివ్ జర్నల్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనుకోండి, సేల్స్ ఎంట్రీ అయితే సేల్స్ బుక్లో, పర్చేజ్ ఎంట్రీ అయితే పర్చేజ్ బుక్లోనే డైరెక్ట్గా పోస్ట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మన తాలూకా టైం అనేది సేవ్ అవుతుంది. సెకండ్ వన్, డివిజన్ ఆఫ్ వర్క్. By entrusting different subsidiary books to different persons, division of work principle can be implemented. ఇప్పుడు ఒకే పర్సన్ అన్ని ట్రాన్సాక్షన్స్ని ఒకే బుక్లో రాయడం కొంచెం డిఫికల్ట్ టాస్క్ అన్నమాట. అదే డిఫరెంట్ సెట్ ఆఫ్ బుక్స్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసి డిఫరెంట్ పర్సన్స్ వాటిని మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, దీన్నే మనం డివిజన్ ఆఫ్ వర్క్ అంటాం. ఒక వర్క్ని సెటన్ పీపుల్ మధ్యన డివైడ్ చేస్తాం, సెగ్రిగేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ కంప్లీట్గా సేల్స్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం, బి అనే పర్సన్ పర్చేజెస్ని రికార్డ్ చేస్తాం. సో ఈ విధంగా డివిజన్ ఆఫ్ వర్క్ కూడా మనకు ఒక విధమైన అడ్వాంటేజ్. థర్డ్ వన్ వచ్చేసి ఈజీ రికార్డింగ్. ట్రాన్సాక్షన్స్ కెన్ బి రికార్డెడ్ వెరీ ఫాస్ట్ అండ్ ఈజీ. ఇప్పుడు మనకు సేల్ చేసాము, సేల్స్ ఇన్వాయిస్ తీసుకొని డైరెక్ట్గా అది సేల్స్ బుక్లో ఎంట్రీ చేసేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, improves efficiency. Improves efficiency. Accounting work will be done efficiently by allotting work to different experts who prepare the special books. సో మనం ఈ సబ్సిడరీ బుక్స్ అనేది ఎవరైతే ప్రిపేర్ చేస్తారో ఆ ఎక్స్పర్ట్స్కి మనం వర్క్ అలోకేట్ చేస్తే వాళ్ళ తాలూకు అవుట్పుట్ని యూజ్ చేసుకొని మనం అకౌంటింగ్ రికార్డ్స్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అలాగే అకౌంటింగ్ వర్క్స్ని కూడా ఎఫిషియెంట్గా మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్, డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. Since separate books are maintained to record a particular set of transactions, errors can easily be noticed. సో ఒక్కో ట్రాన్సాక్షన్ నేచర్కి ఒక్కో బుక్ ఉంటుంది కాబట్టి పొరపాటున మనం సేల్స్ బుక్లో పర్చేజెస్ రాసిన, పర్చేజెస్ బుక్లో సేల్స్ ట్రాన్సాక్షన్ రాసిన ఈజీగా మనం వాటిని ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్, నౌ ద థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. ఈ సబ్సిడరీ బుక్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక్కో సబ్సిడరీ బుక్ తాలూకా పర్పస్ ఆర్ స్పెషాలిటీ ఏంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకు టోటల్గా 8 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఉన్నాయండి.
So first subsidiary book, purchases book. Purchases book. In this book, all credit purchases of goods are to be recorded. అంటే క్రెడిట్ పర్చేజెస్ మాత్రమే రికార్డ్ చేస్తాము అండ్ ఆల్ క్రెడిట్ పర్చేజెస్ కాదు, ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్. అంటే ఏంటి, నెక్స్ట్ లైన్ చదివితే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. క్యాష్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ purchases of assets like furniture, buildings, machinery, etc. Either on cash or credit, etc. are not to be recorded in this book. అంటే మనం గూడ్స్ని క్యాష్కి పర్చేస్ చేసినా లేదా అసెట్స్ అనే వాటిని క్యాష్తో పర్చేస్ చేసినా లేదా క్రెడిట్కి పర్చేస్ చేసినా ఈ పర్చేజెస్ బుక్లో మనం రికార్డ్ చేయకూడదు. సో మనం పర్చేజెస్ బుక్లో ఏం రికార్డ్ చేయాలంటే ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్. బిజినెస్కి సంబంధించిన స్టాక్ని క్రెడిట్కి పర్చేస్ చేస్తే మాత్రమే పర్చేజెస్ బుక్లో రికార్డ్ చేస్తాము. క్యాష్కి పర్చేజెస్ చేసిన స్టాక్ని కానీ క్యాష్ ఆర్ క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేసిన అసెట్స్ కానీ పర్చేజెస్ బుక్లో రికార్డ్ చెయ్యము. నెక్స్ట్, ద సోర్స్ డాక్యుమెంట్ ఫర్ రికార్డింగ్ entries in this book are invoices or bills received by the firm from suppliers. సో సోర్స్ డాక్యుమెంట్స్ అంటే మనం పర్చేస్ చేసాము అనడానికి ప్రూఫ్ ఏంటి, మనం ఎప్పుడైతే పర్చేస్ చేస్తామో మన సప్లయర్ మనకు బిల్ ఇస్తాడనమాట. ఆ బిల్ మనం ఇన్వాయిస్ అని అంటాము లేదా బిల్. ఇన్వాయిస్లో మళ్ళీ దాన్ని పర్చేజ్ ఇన్వాయిస్ అంటాం. సో పర్చేజ్ ఇన్వాయిస్ కానీ బిల్ కానీ మనం పర్చేజెస్ బుక్లో ఎంట్రీస్ రికార్డ్ చేయడానికి సోర్స్ డాక్యుమెంట్గా తీసుకోవాలి. నెక్స్ట్, దిస్ బుక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పర్చేజెస్ జర్నల్ ఆర్ పర్చేజెస్ డే బుక్. పర్చేజెస్ బుక్ని మనం పర్చేజెస్ జర్నల్ అని కానీ పర్చేజెస్ డే బుక్ అని కానీ కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, పర్చేజెస్ బుక్ గురించి ఈ 3 కాన్సెప్ట్స్ మీరు అబ్జర్వ్ చేసి ఒకసారి. ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ ఆర్ టు బి రికార్డెడ్. క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, క్యాష్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్. క్యాష్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ అనేవి రికార్డ్ చేయరు. పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఐదర్ ఆన్ క్యాష్ ఆర్ క్రెడిట్. పర్చేజ్ ఆఫ్ అసెట్స్, అసెట్స్ మనకు కనిపిస్తే అది క్యాష్ ఆ క్రెడిట్ అనేది కూడా ఆలోచించక్కర్లేదు, వెంటనే దాన్ని పర్చేజెస్ బుక్లో రికార్డ్ చేయకూడదు అని గుర్తురావాలి. ఓకేనా. నెక్స్ట్, ఇన్వాయిస్ గురించి చూద్దాం. ఇన్వాయిస్. ఇన్వాయిస్ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ సెంట్ బై ద సప్లయర్ along with the goods to the trader stating that the goods are supplied as per the order along with the price. సో అసలు ఈ ఇన్వాయిస్ పర్చేజెస్కి ఎలా రిలేట్ చేసుకోవాలంటే, ఫస్ట్ మన బిజినెస్లో మనకి ఏదైనా స్టాక్ కావాలనుకుంటే మనం సప్లయర్కి పర్చేజ్ ఆర్డర్ అని ఒకటి పంపిస్తాం. అంటే నాకు సో అండ్ సో క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ సో అండ్ సో రేట్కి కావాలి అని చెప్పి మనం పర్చేజ్ ఆర్డర్ పంపిస్తే ఆ గూడ్స్ ఆ పర్చేజ్ ఆర్డర్ ప్రకారం సప్లయర్ మనకు సేల్ చేస్తాడు. ఇప్పుడు మనం పర్చేజ్ చేసుకున్నందుకు సప్లయర్ ఇచ్చిన ఇన్వాయిస్ని మనం పర్చేజ్ ఇన్వాయిస్ అనడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ పర్చేజ్ ఇన్వాయిస్లో ఏమేమి ఉంటాయో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ప్రైస్, ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్స్, డిస్కౌంట్ ఆఫర్డ్ అండ్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో సేల్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఈ ఇన్వాయిస్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్వర్డ్ ఇన్వాయిస్. సో ఈ ఇన్వాయిస్ని మనం ఇన్వర్డ్ ఇన్వాయిస్ అని అనడం కూడా జరుగుతుంది. దీన్నే మనం పర్చేజ్ ఇన్వాయిస్ అని కూడా అంటాం అన్నమాట. యాజ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ బై ద ట్రేడర్ ఫ్రమ్ సప్లయర్. సో మన గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు రిసీవ్ చేసుకున్న బిల్నే ఇన్వర్డ్ ఇన్వాయిస్ ఆర్ పర్చేజ్ ఇన్వాయిస్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇలిస్ట్రేషన్ 1 మనం అబ్జర్వ్ చేస్తే, కృష్ణా ట్రేడర్స్ పర్చేజ్డ్ ద ఫాలోయింగ్ గూడ్స్ ఫ్రమ్ ఎంఎం అండ్ కో విజయవాడ. సో మనం కృష్ణా ట్రేడర్స్ అనే అతను ఎంఎం అండ్ కో అంటే ఎంఎం కంపెనీ నుంచి
కొంత గూడ్స్ పర్చేజ్ చేశాడు. ఆ పర్చేజెస్‌కి మనం ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి. సో, ఏమేం పర్చేజ్ చేశాడంటే 10 బండిల్స్ ఆఫ్ A4 పేపర్ కాపీస్ ఎట్ ₹250 ఈచ్. 5 బండిల్స్ ఆఫ్ FS పేపర్ కాపీస్ at the rate of ₹300 each. 10 Niagara files at rate of 320 each. సో, ఈ 3 ప్రొడక్ట్స్‌ని కృష్ణ ట్రేడర్స్ కంపెనీ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. దీనికి ఇప్పుడు మనం ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి. సో, ఇన్వాయిస్‌లో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే జీఎస్టీ నెంబర్. ఈ జీఎస్టీ నెంబర్ ఎవరిదంటే అండ్ కో. ఎందుకంటే వాళ్ళే కదా సెల్లర్, సప్లయర్. సో, వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈమెయిల్. అండ్ కంపెనీ తాలూకా ఈమెయిల్ ఐడి. చూడండి ఇక్కడ సెల్లర్ డీటెయిల్స్, సప్లయర్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే టూ ఇక్కడ బయ్యర్ కృష్ణ ట్రేడర్స్ తాలూకా డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్వాయిస్ ప్రొఫార్మాలో కంటెంట్ ఏముందంటే ఫస్ట్ సీరియల్ నెంబరు, తర్వాత గూడ్స్ సప్లైడ్, తర్వాత ఎంఎస్ఎన్ ఆర్ ఎస్ఏసి నెంబర్, మెటీరియల్ నెంబరు, నెక్స్ట్ క్వాంటిటీ, రేటు, అమౌంట్. లాస్ట్లో జిఎస్టీ, సిజిఎస్టీ ఎట్ ది రేట్ 9%, ఎస్జిఎస్టీ ఎట్ ది రేట్ 9%. లాస్ట్లో ఆథరైజ్డ్ సిగ్నేచర్ అంటే ఇక్కడ M&M కంపెనీ వాళ్ళ తాలూకా సేల్స్ ఆథరైజ్డ్ సిగ్నేచరు. అలాగే ఇక్కడ కృష్ణ ట్రేడర్స్ తాలూకా ఆథరైజ్డ్ రిసీవర్ సిగ్నేచర్. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో గూడ్స్ వాళ్ళ తాలూకా సిగ్నేచర్ ఇక్కడ ఉంటుంది. ఇది ఇన్వాయిస్ తాలూకా ఫార్మాట్ అనమాట. నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటో చూద్దాం. ద రిబేట్ ఆఫర్డ్ బై ది సప్లయర్ ఆన్ ద క్యాటలాగ్ ప్రైస్ ఈజ్ నోన్ యాజ్ ట్రేడ్ డిస్కౌంట్. సో, ఒక ప్రోడక్ట్కి సంబంధించిన క్యాటలాగ్ ప్రైస్ అంటే డిస్ప్లే ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ మీద మనకి ఏదైనా తగ్గించాడు అనుకోండి, ఆ తగ్గించిన పోర్షన్నే మనం ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సప్లయర్ దగ్గర నుంచి షుగర్ పర్చేజ్ చేస్తున్నాం. మనకు ఒక 500 కేజెస్ కావాలి షుగర్. 500 కేజెస్ షుగర్ని మనం పర్చేజ్ చేసినప్పుడు నార్మల్గా పర్ కేజీ ₹55 ఉందనుకోండి. ₹55 పర్ కేజీ ఉన్నదాన్ని, సార్ మీరు మా దగ్గర 500 కేజెస్ పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు మాత్రమే ₹53 పర్ కేజీకి ఇస్తానండి అన్నాడు. సో, ఇక్కడ ఈ డిఫరెన్స్ అమౌంట్ ₹2 ఏదైతే ఉందో ఈ ₹2 మనకు ట్రేడ్ డిస్కౌంట్ అవుతుంది. ఓకేనా? ఈ ₹2 మనకు ట్రేడ్ డిస్కౌంట్ అవుతుంది. నెక్స్ట్, if trade discount is given, it is to be deducted from the purchase price and only the net amount is to be recorded in the books. సో, ఈ ఎగ్జాంపుల్లో మనం షుగర్ పర్చేస్ చేసిన ప్రైస్, పర్చేస్ ప్రైస్ ఎంత అంటే 55 అని చెప్పకూడదండి, 53 అని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఈ ₹2 అనేది ట్రేడ్ డిస్కౌంట్. అండ్ మనకు ట్రేడ్ డిస్కౌంట్తో పాటు ఇంకో డిస్కౌంట్ ఉంది. దాన్నే మనం క్యాష్ డిస్కౌంట్ అంటాం. అసలు ఏంటి క్యాష్ డిస్కౌంట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్, సో క్యాష్ డిస్కౌంట్ అంటే చెప్పుకునే ముందు మీ అందరికీ ట్రేడ్ డిస్కౌంట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటో చూద్దాం. సో, ఇప్పుడు ఈ సప్లయర్ మనకు 3 మంత్స్ టైం ఇచ్చాడండి. సో, ఈ 500 కేజెస్కి సంబంధించిన పేమెంట్ మనకు 3 మంత్స్లో పే చేసేయమన్నాడు. మనకు సేల్ బాగా జరిగింది. విత్ ఇన్ 1.5 మంత్ అంటే 45 డేస్ లోపల మనం పేమెంట్ చేసేస్తున్నాం. అప్పుడు సప్లయర్ మనకు, సార్ మీరు తొందరగా పే చేస్తున్నారు కాబట్టి ₹53కి ₹1 డిస్కౌంట్ ఇస్తాను, ₹52 మీరు పే చేయండి అంటారు. సో, ఈ ₹1నే మనం క్యాష్ డిస్కౌంట్ అంటాం. సో, క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ తాలూకా డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, ప్రొఫార్మా ఆఫ్ పర్చేజెస్ బుక్. ఇప్పుడు పర్చేజెస్ బుక్ తాలూకా ప్రొఫార్మా చూడండి. పర్చేజెస్ బుక్ కంటైన్స్ 5 కాలమ్స్ సచ్ యాజ్ డేట్, పర్టిక్యులర్స్, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ ఆర్ పర్చేజ్ ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో, నెక్స్ట్ అమౌంట్ రూపీస్. ఇది పర్చేజెస్ బుక్ సంబంధించిన ప్రొఫార్మా అండి. డేట్ కాలంలో ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ డేట్ని మెన్షన్ చేస్తాము. పర్టికులర్స్ కాలంలో నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద క్రెడిటర్ ఈజ్ టు బి రికార్డెడ్. అంటే ఎవరైతే మనకు క్రెడిట్కి గూడ్స్ సప్లై చేశారో అతని తాలూకా పేరు, బిజినెస్ పేరు కావచ్చు లేదా పర్సన్ పేరు కావచ్చు, ఆ పేరుతో పాటు వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేస్తాం.
ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ కాలం. ఇందులో మనం ఇన్వాయిస్ తాలూకా డీటెయిల్స్, ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. లెడ్జర్ ఫోలియో కాలం ఆల్రెడీ మీకు జర్నల్ చెప్పినప్పుడు డిస్కస్ చేసాం. పేజ్ నెంబర్ ఆఫ్ ద క్రెడిటార్ అకౌంట్ ఇన్ ద లెడ్జర్ ఈజ్ టు బి నోటెడ్. మన లెడ్జర్ అకౌంట్స్లో క్రెడిటార్ అకౌంట్ ఎవరైతే ఆ క్రెడిట్ గూడ్స్ మనకు సప్లై చేశారో ఆ సప్లైర్ అకౌంట్ ఏ పేజ్లో ఉందో ఆ పేజ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అమౌంట్ కాలంలో నెట్ అమౌంట్ షుడ్ బి షోన్. నెట్ అమౌంట్ అంటే యాక్చువల్ ప్రైస్ మైనస్ ట్రేడ్ డిస్కౌంట్ గివెన్. ఒరిజినల్ ప్రైస్ మైనస్ ట్రేడ్ డిస్కౌంట్ గివెన్. ఇక్కడ మనకు సెకండ్ ఇలిస్ట్రేషన్ ఇచ్చాడు. ఒకసారి ఇలిస్ట్రేషన్లో ట్రాన్సాక్షన్స్ చదవండి. ప్రిపేర్ పర్చేజెస్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఫస్ట్, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ కేశవ్. ఇది క్రెడిట్ పర్చేజెస్ కాబట్టి ఇక్కడ మనకు పర్చేజెస్ బుక్లో రికార్డ్ చేస్తాం. నెక్స్ట్, బ్రాడ్ గూడ్స్ ఫ్రమ్ బాను. బాను నుంచి గూడ్స్ పర్చేజ్ చేసాం కాబట్టి ఇది కూడా క్రెడిట్ పర్చేజెస్ రికార్డ్ చేస్తాం. అయితే ఈ అమౌంట్ ఎంత అంటే ఈ 10,000 అమౌంట్లో 10% ట్రేడ్ డిస్కౌంట్ అంటే 1000 రూపీస్ ట్రేడ్ డిస్కౌంట్. ఒరిజినల్ ప్రైస్ 10,000 మైనస్ ట్రేడ్ డిస్కౌంట్ 1000. అప్పుడు యాక్చువల్ పర్చేజ్ ప్రైస్ ఎంత అంటే 9,000. ఈ 9,000తో ఇక్కడ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. నెక్స్ట్, క్యాష్ పర్చేజెస్. సో క్యాష్ పర్చేజెస్ అనేది పర్చేజెస్ బుక్లో రాదు. అలాగే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఖాన్, ఇది కూడా క్రెడిట్ పర్చేజెస్ కాబట్టి ఇది కూడా పర్చేజెస్ బుక్లో వస్తుంది. పర్చేజ్డ్ ఫర్నిచర్, ఇక్కడ ఫర్నిచర్ ఫ్రమ్ శేషు. అసెట్ పర్చేజ్ చేసాం. అసెట్ పర్చేజ్ చేసినప్పుడు క్యాష్కి పర్చేజ్ చేసామా క్రెడిట్కి పర్చేజ్ చేసామా అనేది సంబంధం లేని విషయం. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ ఎ క్యాష్ పర్చేజ్ ఆర్ ఎ క్రెడిట్ పర్చేజ్ ఇన్ కేస్ ఆఫ్ అసెట్స్ పర్చేజ్. సో ఇది మనకు పర్చేజెస్ బుక్లో రాదు. నెక్స్ట్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ దేవ్, ఇది కూడా క్రెడిట్ పర్చేజెస్. అయితే ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ అనేది 15%. ఇది పర్చేజెస్ బుక్లో వస్తుంది. ఇక్కడ 10,000 ఇంటూ 15% ఎంతంటే 1,500. 1,500 అనేది ట్రేడ్ డిస్కౌంట్. ఒరిజినల్ ప్రైస్ ఎంతండి 10,000. ఈ ఒరిజినల్ ప్రైస్ నుంచి ట్రేడ్ డిస్కౌంట్ని మనం 1,500ని లెస్ చేసామనుకోండి, బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మన పర్చేస్ ప్రైస్ 8,500. సో వీటిని మనం పర్చేస్ బుక్లో ఎలా పోస్ట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం సొల్యూషన్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే పర్చేస్ బుక్, డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, లెడ్జర్ ఫోలో అండ్ అమౌంట్. ఏం లేదండి, డేట్ కాలంలో డేట్ మెన్షన్ చేస్తాము. పర్టికులర్స్లో జస్ట్ నేమ్ ఆఫ్ ది సప్లయర్, ఎవరైతే సప్లయర్ ఉంటారో ఆ సప్లయర్ తలకి నేమ్ని మెన్షన్ చేస్తాం. కేశవ్, ఇన్వాయిస్ నెంబర్ 1, అమౌంట్ 9,000. సెకండ్ వన్ భాను, ఇన్వాయిస్ నెంబర్ 2, అమౌంట్ 9,000. ఇక్కడ 9,000 ఎందుకు మెన్షన్ చేసామనేది ఇదివరకే మనం క్వశ్చన్లో డిస్కస్ చేసాము. అలాగే ఖాన్, ఇన్వాయిస్ నెంబర్ 3, అమౌంట్ 8,000. దేవ్, ఇన్వాయిస్ నెంబర్ 4, అమౌంట్ 8,500. టోటల్ అమౌంట్ వచ్చేసరికి 34,500 టోటల్ ఆర్ సన్రీస్. సన్రీస్ అంటే వేరు 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 సప్లయర్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసిన క్రెడిట్ పర్చేజెస్ తలకు వాల్యూ ఎంత అంటే 34,500. దీంతో పర్చేజెస్ బుక్లో రికార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ అమౌంట్ని ఈ ట్రాన్సాక్షన్ని మనం పర్చేజెస్ అకౌంట్ లెడ్జర్లో పర్చేజెస్ అకౌంట్లో ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం ఒకసారి. The total of credit purchase of goods will be debited to the purchases account at the end of each month, whereas the cash purchases of goods also is posted in the debit side of purchases account, which will be taken from cash account. సో పర్చేజెస్ బుక్లో మంత్లీ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసిన తర్వాత మంత్ ఎండింగ్కి ఆ బ్యాలెన్స్ అంతటిని మనం పర్చేజెస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో పర్చేజెస్ అకౌంట్లో డెబిట్ సైడ్ February 29 2 sundries 34,500.
500. అలాగే టు క్యాష్ అకౌంట్ 6000. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పర్చేజెస్ అకౌంట్లో క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ పర్చేజెస్ ఉన్నాయి, అలాగే క్రెడిట్ పర్చేజెస్ కూడా ఉన్నాయి. టోటల్గా మనం ఈ మంత్లో ఎంత పర్చేస్ చేసాము అంటే 40,500 రూపీస్. సో మన టోటల్ పర్చేజెస్ 40,500. అవుట్ ఆఫ్ 40,500 క్యాష్కి 6,000 మనం క్యాష్లో పే చేసాము, 34,500 అనేది క్రెడిట్కి పర్చేస్ చేయడం జరిగింది. దీంతో పర్చేజెస్ బుక్ అలాగే పోస్టింగ్ ఇంటూ పర్చేజెస్ అకౌంట్ మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్ వైల్ ప్రిపేరింగ్ పర్చేస్ బుక్. పర్చేస్ బుక్ను ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ వన్, ఇగ్నోర్ క్యాష్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ వైల్ ప్రిపేరింగ్ పర్చేస్ బుక్. పర్చేస్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు గూడ్స్ తాలూకు పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. అలాగే పర్చేజెస్ ఆఫ్ అసెట్స్, అసెట్స్ పర్చేజెస్ ఎయిదర్ క్యాష్ ఆర్ క్రెడిట్ ఎలా ఉన్నా మనం రికార్డ్ చేయకూడదు. ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ ట్రేడ్ డిస్కౌంట్, డిడక్ట్ ద డిస్కౌంట్ ఫ్రమ్ పర్చేజెస్ అండ్ ఎంటర్ ద నెట్ పర్చేజ్ అమౌంట్ ఓన్లీ. సో ఏదైనా ట్రాన్సాక్షన్లో మనకు ట్రేడ్ డిస్కౌంట్ కనుక ఉంటే ఆ ట్రేడ్ డిస్కౌంట్ ఎంతైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ వాల్యూ మనం క్యాల్కులేట్ చేసి ఆ వాల్యూని మనం పర్చేజ్ ప్రైస్ నుంచి రెడ్యూస్ చేసి నెట్ పర్చేజ్ అమౌంట్ మాత్రమే రికార్డ్ చేయాలి. డు నాట్ యూజ్ ద టర్మ్ టు ఆర్ బై ఇన్ పర్చేజెస్ బుక్. సో పర్చేజెస్ బుక్లో మనం లెడ్జర్ అకౌంట్లో యూజ్ చేసేటట్టు టు ఆర్ బై అనే ప్రిఫిక్సెస్ ఏమి ఇవ్వమన్నది. నెక్స్ట్, ఆఫ్టర్ ఎంటరింగ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ద అమౌంట్ షుడ్ బి యాడెడ్ అండ్ రైట్ ద వర్డ్ టోటల్ ఆర్ సన్డ్రీస్ ఇన్ ద పర్టికులర్స్ కాలమ్. సో మంత్ ఎండింగ్ వచ్చేసరికి అన్ని ట్రాన్సాక్షన్స్ వాటి తలకి అమౌంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ఎండింగ్లో మనం టోటల్ ఆ సన్డ్రీస్ అని పెట్టి ఆ అమౌంట్స్ అన్నింటినీ కూడా మనం యాడ్ చేయాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ వైల్ ప్రిపేరింగ్ ద పర్చేస్ బుక్. నెక్స్ట్, పర్చేస్ రిటర్న్స్ బుక్. సో సెకండ్ టైప్ ఆఫ్ బుక్ ఏంటి? పర్చేస్ రిటర్న్స్ బుక్. సబ్సిడరీ బుక్స్లో సెకండ్ బుక్ పర్చేస్ రిటర్న్స్ బుక్. సో నేమ్ చూస్తేనే మనకు అర్థమైపోతుందండి. మనం పర్చేస్ చేసిన తర్వాత ఒకవేళ ప్రోడక్ట్ బాగాలేదు లేదా డ్యామేజ్ ఉంది లేదా సమ్ కండిషన్స్ ద్వారా మనం రిటర్న్ చేస్తే ఆ రిటర్న్ చేసే ట్రాన్సాక్షన్స్ని ఈ పర్చేస్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. చూడండి, దిస్ బుక్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ద రిటర్న్ ఆఫ్ గూడ్స్ టు ద సప్లయర్స్. ఎవరైతే సప్లయర్స్ దగ్గర మనం గూడ్స్ పర్చేస్ చేసామో మళ్ళీ ఆ గూడ్స్ని వాళ్ళకి రిటర్న్ చేసేస్తుంటే ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రం మనం పర్చేజెస్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేస్తాం. యాజ్ ద గూడ్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ ద ఫార్మ్, దిస్ బుక్ ఈజ్ ఆల్సో కాల్డ్ రిటర్న్స్ అవుట్వర్డ్ బుక్. అంతే కదండి, మన దగ్గర ఉన్న స్టాక్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి రిటర్న్స్ అవుట్వర్డ్ బుక్ అని కూడా ఈ పర్చేజ్ రిటర్న్స్ బుక్ని మనం పిలవడం జరుగుతుంది. Sometimes goods purchased are returned to the suppliers for various reasons, such as the goods are not of the required quality or defective, not matching to the specifications, price difference, etc. For every return, a debit note is prepared and is sent to the supplier. సో గూడ్స్ ఎందుకు రిటర్న్ చేస్తామంటే మేబీ మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ గూడ్స్లో లేకపోవచ్చు, లేదా ట్రాన్సిట్లో డ్యామేజ్ అవ్వచ్చు, లేదా మనం చెప్పిన స్పెసిఫికేషన్స్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు, ప్రైస్ డిఫరెన్సెస్ జరిగి ఉండొచ్చు. ఇలా ఏ రీజన్ అయినా సరే మనం గూడ్స్ని రిటర్న్ చేస్తుంటే వాటిని మనం పర్చేజెస్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేయాలి. అలాగే మనం రిటర్న్ చేసే ప్రతిసారి ఒక డెబిట్ నోట్ని మనం ప్రిపేర్ చేస్తాం. A debit note is to be prepared by us and sent to supplier. ఇక్కడ మనం బయ్యర్ కూడా అవుతాం అతనికి. సప్లయర్ ఆర్ సెల్లర్ ఎవరండి? ఎక్స్ అనే పర్సన్, మనం బయ్యర్. సో మనం ఈ డెబిట్ నోట్ని ప్రిపేర్ చేస్తాం. ఈచ్ డెబిట్ నోట్ ఈజ్ సీరియల్లీ నంబర్డ్ అండ్ డేటెడ్. సో ప్రతి డెబిట్ నోట్ మీద కూడా ఒక నెంబరు అలాగే
ఎప్పుడు ఇష్యూ చేసామో దాని తాలూకు డేట్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డెబిట్ నోట్. ఇట్ ఈస్ ద డాక్యుమెంట్ సెంట్ టు ద సప్లయర్ వైల్ రిటర్నింగ్ ద గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ హిమ్, ఇంటిమేటింగ్ దట్ హిస్ అకౌంట్ ఈస్ డెబిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ గూడ్స్ రిటర్న్ అండ్ ద రీజన్స్ ఫర్ రిటర్నింగ్ దెమ్. సో ఈ డెబిట్ నోట్ అనేది మనం సప్లయర్కి ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే ఈ డెబిట్ నోట్ ఇస్తూ మనం అతనికి ఏం చెప్తామంటే మీ తాలూకా అకౌంట్ని మేము డెబిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సెర్టెన్ పోర్షన్ ఆఫ్ అమౌంట్, సెర్టెన్ పోర్షన్ ఆఫ్ గూడ్స్ని మేము మీకు రిటర్న్ బ్యాక్ చేస్తున్నాము. అండ్ అలా రిటర్న్ బ్యాక్ చేయడానికి గల రీజన్స్ కూడా మనం ఈ డెబిట్ నోట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్స్ ఆఫ్ డెబిట్ నోట్. డెబిట్ నోట్లో ఏమేమి ఉంటాయి చూడండి. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది సప్లయర్, ఎవరైతే సప్లయర్ ఉంటారో అతని తలకు నేమ్ అండ్ అడ్రస్. వాల్యూ ఆఫ్ గూడ్స్ రిటర్న్, ఎంత వాల్యూ గూడ్స్ని మనం రిటర్న్ చేస్తున్నాము. వాల్యూ ఆఫ్ గూడ్స్ పర్చేస్డ్, ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ని మనం పర్చేస్ చేసాము. ద రీజన్స్ ఫర్ ద గూడ్స్ రిటర్న్, ద రీజన్ ఫర్ ద గూడ్స్ రిటర్న్, ఎందుకు రిటర్న్ చేస్తున్నాము. ఈ రీజన్స్తో మనం డెబిట్ నోట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇందాక మనం ఇన్వాయిస్ ప్రొఫార్మా చూసాం కదా, ఇప్పుడు డెబిట్ నోట్ తాలూకు ప్రొఫార్మా చూడండి. నేమ్ ఆఫ్ ద ఫర్మ్ ఇష్యూయింగ్ ద నోట్ అంటే ఇక్కడ బయ్యర్ తాలూకా ఫార్మ్ డీటెయిల్స్ ఉంటాయి. అడ్రస్ ఆఫ్ ద ఫర్మ్, డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ డెబిట్ నోట్ నెంబర్. అగైనెస్ట్ సప్లయర్స్ నేమ్, ఎవరైతే మనకు క్రెడిట్ సేల్స్ చేశారో అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే క్రెడిట్ పర్చేజెస్ చేసామో ఆ క్రెడిట్ పర్చేజెస్ చేసిన పర్సన్ తాలూకు నేమ్. గూడ్స్ రిటర్న్డ్ యాజ్ పర్ డెలివరీ, చలాన్ నెంబర్. గూడ్స్ రిటర్న్ చేయడానికి డెలివరీ చలాన్ నెంబరు అలాగే వాటి తాలూకా అమౌంట్ రాస్తున్నాము. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద గూడ్స్ రిటర్న్, ఏవైతే గూడ్స్ రిటర్న్ చేసామో వాటి తాలూకా డీటెయిల్స్, వాటి తాలూకా వాల్యూ. సిగ్నేచర్ ఆఫ్ ద మేనేజర్, ఇక్కడ ఎవరి తాలూకా సిగ్నేచర్ అంటే బయ్యర్ తాలూకా ఫర్మ్ మేనేజర్ తాలూకా డీటెయిల్స్ సిగ్నేచర్ ఉంటుంది డేట్తో. నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ పర్చేజ్ రిటర్న్స్ బుక్ సేమ్ పర్చేజ్ బుక్లోనే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ బదులు డెబిట్ నోట్ నెంబర్ ఉంటుంది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. పర్చేజ్ రిటర్న్స్ అలాగే పర్చేజ్ బుక్ సేమ్, డేట్ కాలంలో డేట్, పర్టికులర్స్ కాలంలో నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద పర్సన్, డెబిట్ నోట్ నెంబర్, ఎల్ఎఫ్ నెంబర్, అమౌంట్. ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్ బుక్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. April 1, 2024 గూడ్స్ రిటర్న్ టు వంశీ అనే అతనికి గూడ్స్ రిటర్న్ చేసాము 1200 రూపీస్. సో డేట్ కాలంలో డేటు, పర్టికులర్స్ కాలంలో వంశీ, డెబిట్ నోట్ నెంబర్ 1, అమౌంట్ 1200 రూపీస్. సేమ్ ఫోర్త్ కావ్య, 15th సాయి. ఎంటర్ చేసుకున్న తర్వాత టోటల్ చేస్తే సన్డ్రీస్ 4100 రూపీస్. టోటల్ ఆర్ సన్డ్రీస్ ఏదైనా పెట్టుకోవచ్చండి మేము. అమౌంట్ వచ్చేసరికి 4100 రూపీస్. నెక్స్ట్ పోస్టింగ్ టు లెడ్జర్ అకౌంట్. ఈ టోటల్ని మంత్ ఎండింగ్కి తీసుకెళ్ళి పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ డేటు, పర్టికులర్స్ కాలంలో బై సన్డ్రీస్ అని చెప్పి అమౌంట్ మెన్షన్ చేస్తాం. థర్డ్ సబ్సిడరీ బుక్ వచ్చి సేల్స్ బుక్ అండి. సేల్స్ బుక్, ఇన్ దిస్ బుక్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఆర్ రికార్డెడ్, అంటే క్రెడిట్కి సేల్ చేసిన గూడ్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం. క్యాష్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సేల్ ఆఫ్ అసెట్స్ ఆర్ నాట్ టు బి రికార్డెడ్. క్యాష్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సేల్ ఆఫ్ అసెట్స్ either cash or on credit are not to be recorded. Sales book is also called sales day book or sales journal. మనం ఒకసారి పర్చేస్ బుక్, సేల్స్ బుక్ కంపేర్ చేస్తే అందులో ఎలా అయితే మనం ఓన్లీ క్రెడిట్ పర్చేస్ మాత్రమే రికార్డ్ చేస్తామో అలాగే సేల్స్ బుక్లో కూడా క్రెడిట్ సేల్స్ మాత్రమే, అది కూడా క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం. అలాగే క్యాష్ సేల్ ఆఫ్ గూడ్స్ రికార్డ్ చేయము, సేల్ ఆఫ్ అసెట్స్ కూడా రికార్డ్ చేయము. పర్చేజ్ బుక్ని ఎలా అయితే పర్చేజ్ డే బుక్ ఆర్ పర్చేజ్ జర్నల్ అంటామో సేల్స్ బుక్ని కూడా సేల్స్ డే బుక్ ఆర్ సేల్స్ జర్నల్ అని పిలుస్తాం. ద సోర్స్ డాక్యుమెంట్ టు రికార్డ్ ఎంట్రీస్ ఇన్ దిస్ బుక్ ఈజ్
అవుట్వర్డ్ ఇన్వాయిస్ ఆర్ బిల్స్ ప్రిపేర్డ్ బై ద ట్రేడర్ ఆన్ కస్టమర్. సో సేల్స్ బుక్లో మనం ఎంట్రీ పోస్ట్ చేయడానికి మనకు కావాల్సిన సోర్స్ డాక్యుమెంట్ని ఏమని పిలుస్తామంటే అవుట్వర్డ్ ఇన్వాయిస్ ఆర్ బిల్ ప్రిపేర్డ్ బై ట్రేడర్ కస్టమర్. అంటే కస్టమర్ మీద ట్రేడర్ ప్రిపేర్ చేసిన బిల్ని లేదా అవుట్వర్డ్ ఇన్వాయిస్ని సోర్స్ డాక్యుమెంట్గా మనం తీసుకొని సేల్స్ బుక్లో ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తాం. చూడండి, ఓన్లీ క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ టు బి రికార్డెడ్, క్యాష్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ నాట్ టు బి రికార్డెడ్, సేల్స్ ఆఫ్ అసెట్స్ either ఆన్ క్యాష్ ఆర్ ఆన్ క్రెడిట్ ఆర్ నాట్ టు బి రికార్డెడ్. నెక్స్ట్, అవుట్వర్డ్ ఇన్వాయిస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అవుట్వర్డ్ ఇన్వాయిస్, if the trader sells goods on credit, an invoice is given to the buyer. The pro forma of this outward invoice resembles the pro forma of inward invoice. చూసారా, అవుట్వర్డ్ ఇన్వాయిస్, ఇన్వర్డ్ ఇన్వాయిస్ అంటే పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ ప్రొఫార్మా అనేది ఒకేలా ఉంటుందండి. It is a document issued by the seller which serves as a legal record of the transaction and is used for accounting and tax purposes. ఈ బిల్, ఈ అవుట్వర్డ్ ఇన్వాయిస్ని బేస్ చేసుకుని మనం ఏం సేల్ చేసాము, ఎంత క్వాంటిటీ సేల్ చేసాము, ఎంత వాల్యూకి సేల్ చేసాము, ఇటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఇన్వాయిస్ని బేస్ చేసుకుని మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ప్రిపేర్డ్ విత్ ఎ డూప్లికేట్ కాపీ. One copy is sent to the customer and the second copy is kept by the trader. సో అవుట్వర్డ్ ఇన్వాయిస్ ఎప్పుడు కూడా డూప్లికేట్ కాపీలో ప్రిపేర్ చేస్తారు. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్, ఒరిజినల్ అవుట్వర్డ్ ఇన్వాయిస్ని కస్టమర్కి ఇచ్చేస్తారు, సెకండ్ కాపీని ట్రేడర్ ఉంచుకుంటాడు. The credit sales transactions are recorded in sales book on the basis of duplicate invoice copy. సో ఈ డూప్లికేట్ ఇన్వాయిస్ కాపీ ట్రేడర్ దగ్గర ఉంటుంది కదా, ఆ ఇన్వాయిస్ కాపీని బేస్ చేసుకొని సేల్స్ బుక్లో క్రెడిట్ సేల్స్ తాలూకా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రొఫార్మా ఆఫ్ ది సేల్స్ బుక్. సేమ్ ప్రొఫార్మా ఉంటుందండి. డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్ నెంబర్, అమౌంట్ రూపీస్. సో డేట్ కాలంలో డేట్ మెన్షన్ చేస్తాము, పర్టికులర్స్ కాలంలో నేమ్ ఆఫ్ ది కస్టమర్, అడ్రస్ ఆఫ్ ది కస్టమర్ మెన్షన్ చేస్తాము. అవుట్వర్డ్ ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ నెంబరు, అలాగే లెడ్జర్ ఫోలియో నెంబర్ ఉంటే మనం రికార్డ్ చేస్తాము. నెక్స్ట్, అమౌంట్, ఎంత వాల్యూ. సో ఇప్పుడు సేల్స్ బుక్ మీద ఒక ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్ చూద్దాం, టెక్స్చువల్ ఇలిస్ట్రేషన్. ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద సేల్స్ బుక్. సోల్డ్ గూడ్స్ టు సురేంద్ర, ఇది క్రెడిట్ సేల్స్ కాబట్టి సేల్స్ బుక్లో వస్తుంది, 12,000 రూపీస్. సేల్ ఆఫ్ మెషినరీ టు శరత్, మెషినరీ అనేది అసెట్ కదండి, సో ఇది సేల్స్ బుక్లో రాదనమాట. గూడ్స్ సోల్డ్ టు సుధా, ట్రేడ్ డిస్కౌంట్ అట్ ది రేట్ ఆఫ్ 10%. సో సుధాకి గూడ్స్ సేల్ చేసాం కాబట్టి క్రెడిట్ సేల్సే వస్తుంది, కాకపోతే అమౌంట్ ఎంత వస్తుందంటే ఒరిజినల్ ప్రైస్ 12,000 ప్లస్ ట్రేడ్ డిస్కౌంట్ 1,200, 10% కదా. సో మనం యాక్చువల్ ప్రైస్ ఆర్ ఇన్వాయిస్ ప్రైస్ ఎంత అంటే 10,800, ఈ అమౌంట్ మాత్రమే రికార్డ్ చేస్తాం. అండ్ క్యాష్ సేల్స్, ఇది కూడా సేల్స్ బుక్లో రాదు. సోల్డ్ గూడ్స్ టు నవీన్, ట్రేడ్ డిస్కౌంట్ అట్ రేట్ 5%. సేమ్ ఇదే ఫార్మాట్లో క్యాల్కులేట్ చేస్తే 10,000 మైనస్ 500, 9,500 రూపీస్. ఒకసారి సొల్యూషన్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సురేంద్ర, సుధా అండ్ నవీన్, ఓన్లీ 3 ట్రాన్సాక్షన్స్ మాత్రమే సేల్స్ బుక్లో రికార్డ్ చేయడం జరిగింది. రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు రాలేదో ఆల్రెడీ చెప్పుకున్నాం. వాటి తాలూకు నోట్స్ మనం ఏదైతే డిస్కస్ చేసామో దాని తాలూకు నోట్స్ ఉంది. సో మనం సేల్స్ బుక్ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటంటే పోస్టింగ్స్ టు సేల్స్ అకౌంట్. ఆ ఎంట్రీస్ అన్నింటినీ కూడా సేల్స్ అకౌంట్లో పోస్ట్ చేయాలి. చూడండి, సేల్స్ అకౌంట్ తాలూకు ప్రొఫార్మా. నెక్స్ట్, క్రెడిట్ సైడ్ 2024 మే 10, ఆ మే 10న ఓన్లీ క్యాష్ సేల్ జరిగింది కాబట్టి డైరెక్ట్గా ఆ రోజే రికార్డ్ చేయడం జరుగుతుంది.
బై క్యాష్ అకౌంట్ అని చెప్పి 5000 రూపీస్. 2024 May 31 మంత్ ఎండింగ్కి సేల్స్ బుక్ టోటల్ చేసి బై సన్రైస్ అని చెప్పి సేల్స్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. బై సన్రైస్ టోటల్ 32,300. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినామండి. ఇగ్నోర్ క్యాష్ సేల్స్ ఆఫ్ గూడ్స్. క్యాష్ సేల్స్ అయితే క్యాష్ బుక్లో రికార్డ్ చేయకూడదు. సేల్ ఆఫ్ అసెట్స్ కూడా క్యాష్ బుక్లో రికార్డ్ చేయకూడదు. సేల్ ఆఫ్ అసెట్స్ క్యాష్ బేసిస్లో అయినా క్రెడిట్ బేసిస్లో అయినా బుక్స్ ఆఫ్ సేల్స్ బుక్లో రికార్డ్ చేయకూడదు. ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ ట్రేడ్ డిస్కౌంట్, డిడక్ట్ ద డిస్కౌంట్ అండ్ ఎంటర్ ద నెట్ సేల్ అమౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ని రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ డోంట్ యూజ్ ద టర్మ్ టు ఆర్ బై ఇన్ ద సేల్స్ బుక్. సేల్స్ అకౌంట్లో టు ఆర్ బై వాడొచ్చు కానీ సేల్స్ బుక్లో టు ఆర్ బై వాడకూడదు. After entering all the transactions, the amount should be total and write the word total or sundries in the particulars column. ఈ పాయింట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పర్చేస్ బుక్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇవే పాయింట్స్ ఉంటాయండి. కాకపోతే ఇది సేల్స్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం, అక్కడ పర్చేజెస్ పర్స్పెక్టివ్లో మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ బుక్. ఫోర్త్ బుక్ వచ్చేసి సేల్స్ రిటర్న్ బుక్. దిస్ బుక్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ద రిటర్న్ ఆఫ్ గూడ్స్ బై ద కస్టమర్స్. గూడ్స్ బై ద కస్టమర్స్ అంటే మనం సేల్ చేసిన తర్వాత మన కస్టమర్స్ మనకి ఏమైనా గూడ్స్ రిటర్న్ చేస్తారనుకోండి, ఆ ట్రాన్సాక్షన్స్ ఈ బుక్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. యాజ్ ద గూడ్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఫర్మ్, దిస్ బుక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిటర్న్స్ ఇన్వర్డ్ బుక్. అదే పర్చేజ్ రిటర్న్స్ అయితే రిటర్న్స్ అవుట్వర్డ్ బుక్, అవుట్వర్డ్ రిటర్న్స్ బుక్ అంటారు. కానీ ఇక్కడ మనం మన కస్టమర్స్ మనకి రిటర్న్ చేస్తున్నారు కాబట్టి మన బిజినెస్లోకే స్టాక్ వస్తుంది కాబట్టి రిటర్న్స్ ఇన్వర్డ్ బుక్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సమ్ టైమ్స్ కస్టమర్స్ మే రిటర్న్ పార్ట్ ఆఫ్ ద గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ద ట్రేడర్ విచ్ ఇస్ కాల్డ్ as సేల్స్ రిటర్న్స్. అయితే మొత్తం మన దగ్గర కొన్న స్టాక్ని రిటర్న్ చేయొచ్చు, లేదా అందులో కొంత పార్ట్ని మాత్రమే రిటర్న్ చేయొచ్చు. సో ఎలా చేసినా మనకు అది సేల్స్ రిటర్న్స్ అవుతుందండి. కస్టమర్ నుంచి మనకు వస్తుంది కాబట్టి మనం సేల్ చేసింది మనకు వస్తుంది కాబట్టి సేల్స్ రిటర్న్స్ అని జరుగుతుంది. ఆన్ రిసీట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ద కస్టమర్, ఎ క్రెడిట్ నోట్ ఈస్ ప్రిపేర్డ్ అండ్ సీరియల్లీ నంబర్డ్ అండ్ డేట్. సో పర్చేజెస్ రిటర్న్స్ చేసినప్పుడు ఎలా అయితే డెబిట్ నోట్ మనం ఇష్యూ చేస్తామో, సేల్స్ రిటర్న్స్లో క్రెడిట్ నోట్ అనే ఒక డాక్యుమెంట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా? అసలు ఆ క్రెడిట్ నోట్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం. క్రెడిట్ నోట్, ఇట్ ఈస్ ఎ నోట్ ఆర్ ఎ డాక్యుమెంట్ ప్రిపేర్డ్ అండ్ సెంట్ టు ద కస్టమర్ టు ఇన్ఫార్మ్ దట్ హిస్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ రిటర్న్డ్ బై హిమ్. ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాక్టీస్ టు మేక్ ఇట్ ఇన్ రెడ్డింగ్. సో ఈ క్రెడిట్ నోట్ అనేది కస్టమర్ మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఆ డెబిట్ బ్యాలెన్స్ ఉన్న దాన్ని క్రెడిట్ అంటే రివర్స్ చేయాలి కాబట్టి అతను బ్యాలెన్స్ తగ్గించాలి. సో మన దగ్గర నుంచి పర్చేజ్ చేసిన స్టాక్ అతను రిటర్న్ ఇచ్చేసాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి ఒకసారి. సపోజ్ మనం సేల్ చేస్తున్నాం, ఏ సెల్లర్, బి బయ్యర్. సో ఏ అనే అతను బి అనే అతనికి 1000 రూపీస్ వాల్యూ ఉన్న గూడ్స్ని సేల్ చేశాడు, క్రెడిట్ సేల్స్. సో ఎంట్రీ ఏమవుతుంది? బి అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. ఎంత? 1000 రూపీస్. ఇప్పుడు బి మన గూడ్స్ రిటర్న్ చేసాడు. ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుందంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు బి అకౌంట్. సపోజ్ ఒక 100 రూపీస్ వాల్యూ ఉన్న గూడ్స్ని రిటర్న్ చేస్తాం. సో క్రెడిట్ నోట్ ఎప్పుడు ఇష్యూ చేస్తామంటే డెబిట్ బ్యాలెన్స్లో ఉన్న కస్టమర్ని రివర్సల్ చేస్తాం. అప్పుడు అతను క్రెడిట్ బ్యాలెన్స్ చూపించడానికి మనం క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో కంటెంట్స్ ఆఫ్ ది క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూడండి. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది కస్టమర్, ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ రిటర్న్, ద రీజన్స్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ గూడ్స్.
చూడండి ఫార్మాట్ ఎలా ఉంటుందో. నేమ్ ఆఫ్ ద ఫర్మ్ ఇష్యూయింగ్ ద నోట్. ఇక్కడ క్రెడిట్ నోట్ ఎవరు ఇష్యూ చేస్తున్నారు? మనం ఇష్యూ చేస్తున్నాం కాబట్టి మన ఫర్మ్ తాలూకా నేమ్ ఉండాలి. అడ్రస్ ఆఫ్ ద ఫర్మ్, డేట్ ఆఫ్ ఇష్యూ, క్రెడిట్ నోట్ నెంబర్, అగైనెస్ట్ ఎవరికి అగైనెస్ట్గా ఇష్యూ చేస్తున్నామంటే ఆ కస్టమర్ నేమ్, గూడ్స్ రిటర్న్డ్ బై ద కస్టమర్ చలాన్ నెంబర్, అతను మన గూడ్స్ రిటర్న్ చేసేటప్పుడు ఇచ్చే చలాన్ నెంబర్, అలాగే డీటెయిల్స్ ఆఫ్ ద గూడ్స్ రిటర్న్డ్, ఏ ఏ గూడ్స్ రిటర్న్ చేస్తున్నాడో వాటి తాలూకు వాల్యూ ఎంత. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద మేనేజర్ విత్ ద డేట్. ఇది క్రెడిట్ నోట్ తాలూకా ప్రొఫార్మా. నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ ద సేల్స్ రిటర్న్స్ బుక్. సేల్స్ రిటర్న్స్ బుక్ తాలూకా ఫార్మాట్ మనం అబ్జర్వ్ చేసిన పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్ ఫార్మాట్ ఒకేలా ఉంటుంది. ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే అక్కడ డెబిట్ నోట్ వస్తుంది, ఇక్కడ క్రెడిట్ నోట్ వస్తుంది. రిమైనింగ్ ఆల్ సేమ్. డేట్, డేట్ కాలమ్, పర్టికులర్స్లో పర్టికులర్స్ నేమ్ ఆఫ్ ది కస్టమర్ అండ్ అడ్రస్ ఆఫ్ ది కస్టమర్, క్రెడిట్ నోట్ నెంబర్లో క్రెడిట్ నోట్ నెంబర్, ఎల్ఎఫ్ నెంబర్, అమౌంట్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ బుక్ మీద ఒక ఇలిస్ట్రేషన్ చూద్దామండి ఇప్పుడు. గూడ్స్ రిటర్న్డ్ బై క్రాంతి 1500 రూపీస్, రిటర్న్డ్ గూడ్స్ బై కుమార్ 1800, చంద్ర రిటర్న్డ్ గూడ్స్ 1200. సో క్రాంతి, కుమార్, చంద్ర ముగ్గురు మన కస్టమర్స్ అండి. మన దగ్గర నుంచి గూడ్స్ కొన్నారు, ఇప్పుడు మనకి అవి రిటర్న్ చేస్తున్నారు. సో ఆ రిటర్న్స్ని మనం సేల్స్ రిటర్న్స్ అంటున్నాం. చూడండి క్రెడిట్ నోట్ మనకు క్వశ్చన్లో ఇవ్వకపోతే క్రోనలాజికల్ ఆర్డర్గా సీరియల్ నెంబర్ ప్రకారం ఒక్కో పార్టీకి ఒక్కో క్రెడిట్ నోట్ మనమే అసైన్ చేసుకోవాలి. క్రాంతి 1, కుమార్ 2, చంద్ర 3. తర్వాత అమౌంట్ అంతా టోటల్ చేసుకొని 4500 అని చెప్పి టోటల్ ఆర్ సండ్రీస్ అంటూ లాస్ట్లో నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ బుక్ ప్రిపేర్ చేసిన తర్వాత పోస్టింగ్ టు లెడ్జర్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అనే ఒక అకౌంట్ ప్రిపేర్ చేసి దాంట్లో ఈ బ్యాలెన్స్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేయాలి. డెబిట్ సైడ్ టూ సండ్రీస్ అని చెప్పి 4500 రూపీస్. సో ఇప్పటి వరకు మనం 4 సబ్సిడరీ బుక్స్ నేర్చుకున్నామండి. పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. సో ఈ 4 సబ్సిడరీ బుక్స్ కవర్ అయ్యేలా మనకు ఇలిస్ట్రేషన్ 6 ఇవ్వడం జరిగింది. ఒకసారి అది చూద్దాం. ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ప్రాపర్ సబ్సిడరీ బుక్స్ అండ్ పోస్ట్ దెమ్ టు ద రెస్పెక్టివ్ లెడ్జర్ అకౌంట్స్. సో ఫస్ట్ సబ్సిడరీ బుక్స్ ప్రిపేర్ చేసి తర్వాత రెస్పెక్టివ్ లెడ్జర్ అకౌంట్స్లో వాటిని పోస్ట్ చేయాలి. సో 2024 August 1st, goods purchased from Prasad, purchases book. Goods sold to Anand, sales book. Purchased goods from Venkat, again purchases book. Returned goods to Prasad, goods to purchase returns book. Sold goods to Seshu, సేల్స్ బుక్. అలాగే ప్రైస్ ఎంతంటే 12,000 minus 10% is equal to 10,800. 12,000లో 10% అంటే 1,200. ఓకేనా. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ బై ఆనంద్, సేల్స్ రిటర్న్స్ బుక్. సో ఈ బుక్స్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత వాటి తాలూకా టోటల్స్ని తీసుకెళ్ళి 31st August 2024 నాటికి రెస్పెక్టివ్ లెడ్జర్ అకౌంట్స్లో పోస్ట్ చేయాలి. సో పర్చేజెస్ బుక్ టోటల్ చూస్తే 12,000 ప్లస్ 8,000, 20,000 పర్చేజెస్ బుక్. నెక్స్ట్ సేల్స్ బుక్ 15,000 ప్లస్ 10,800, 25,800 సేల్స్ బుక్. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ బుక్ 1000, సేల్స్ రిటర్న్ బుక్ 1,500. ఇది లెడ్జర్ అకౌంట్స్లో వచ్చే టోటల్ అనమాట. పర్చేజ్ బుక్ టోటల్ చూసారా 20,000, సరిపోయిందా. నెక్స్ట్ సేల్స్ బుక్ టోటల్ 25,800. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ బుక్ టోటల్ 1000, సేల్స్ రిటర్న్స్ బుక్ టోటల్ 1,500. దీంతో 4 సబ్సిడరీ బుక్స్ కంప్లీట్ అయిపోయేవి. ఇప్పుడు లెడ్జర్ అకౌంట్స్లో పోస్ట్ చేయడం చూడండి. పర్చేస్ అకౌంట్ 31st August 2024, 2 sundries 20,000.
పర్చేజెస్ బుక్ టోటల్ 20,000 కాబట్టి పర్చేజెస్ అకౌంట్లో అమౌంట్ కూడా 20,000. సేల్స్ అకౌంట్ కూడా సేమ్. సేల్స్ బుక్ తాలూకా టోటల్ 25,800 కాబట్టి 31 ఆగస్ట్ 2024న బై సన్రైజ్ అని చెప్పి 25,800. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ టోటల్ 1000, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ 1500. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న సబ్సిడరీ బుక్స్ తాలూకా పోస్టింగ్స్ అలాగే వాటి రెస్పెక్టివ్ లెడ్జర్ అకౌంట్స్లో పోస్టింగ్స్ కంప్లీట్ అయింది. వీటితో పాటు రిమైనింగ్ లెడ్జర్ అకౌంట్స్ కూడా మనం ప్రిపేర్ చేయాలి. రిమైనింగ్ అంటే డెటార్స్ అకౌంట్, క్రెడిటార్స్ అకౌంట్. డెటార్స్ ఎవరెవరు, క్రెడిటార్స్ ఎవరెవరు చూడండి. ఇక్కడ ప్రసాద్ అకౌంట్ మనము క్రెడిట్ పర్చేస్ చేసాం కాబట్టి ఇతను క్రెడిటార్ మనకి. సో బై పర్చేస్ అకౌంట్ 1 ఆగస్ట్ 12,000 పర్చేస్ చేసాము, 6 ఆగస్ట్ 1000 రూపీస్ రిటర్న్ చేస్తాం. యాక్చువల్గా అయితే ఇయర్ ఎండింగ్కి బ్యాలెన్సింగ్ చేస్తాం, మంత్ ఎండింగ్ కూడా చేయొచ్చు. ఒకవేళ మనం బ్యాలెన్సింగ్ చేయదలుచుకుంటే 31 ఆగస్ట్న టు బ్యాలెన్స్ క్యారీడ్ అని చెప్పి 11,000 వేసుకోవాలి. నెక్స్ట్ వెంకట్ అకౌంట్ కూడా బై పర్చేస్ అకౌంట్ 8,000. వెంకట్ అకౌంట్కి ఎటువంటి రిటర్న్స్ లేవు కాబట్టి 31 ఆగస్ట్ టు బ్యాలెన్స్ క్యారీడ్ అని చెప్పి 8,000 వేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ ఆనంద్ అకౌంట్కి టు సేల్స్ అకౌంట్ 15,000. ఫస్ట్ సేల్ చేసాం కాబట్టి 15,000. దాంట్లో మనకు రిటర్న్ 1,500 వచ్చింది కాబట్టి బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 13,500. నెక్స్ట్ శేషు అకౌంట్ కూడా మనం సేల్స్ చేసాం కానీ ఎటువంటి రిటర్న్స్ రాలేదు కాబట్టి 31 ఆగస్ట్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 10,800. సో ఈ విధంగా మనం ప్రాబ్లంలో క్వశ్చన్లో మనకి ఏ అకౌంట్స్ అయితే కనిపిస్తే అన్ని అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. కొంతమంది ఎగ్జామ్లో టెన్షన్తో లేదా కంగారులో ఓన్లీ సబ్సిడరీ బుక్స్ తాలూకా అకౌంట్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తారు, ఈ పర్సనల్ అకౌంట్స్ మాత్రం ప్రిపేర్ చేయడం మర్చిపోతారు. దానివల్ల మీరే మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ సబ్సిడరీ బుక్ వచ్చేసి క్యాష్ బుక్. క్యాష్ బుక్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ క్యాష్ బుక్ ఆల్ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు క్యాష్ రిసీట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్ ఆర్ రికార్డెడ్. సో క్యాష్ బుక్లో ఏం చేస్తామంటే క్యాష్ రిసీట్స్, క్యాష్ పేమెంట్స్ ఈ రెండింటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ రికార్డ్ చేస్తాం. జనరలీ ఇట్ ఈస్ మేడ్ ఆన్ మంత్లీ బేసిస్. సో క్యాష్ బుక్ కూడా మంత్లీ బేసిస్లోనే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ ద క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాలెన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటాం దీన్ని. ఓపెనింగ్ బ్యాలెన్స్తో స్టార్ట్ అవుతుంది. కరెంట్ మంత్ రిసీట్స్, కరెంట్ మంత్ పేమెంట్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత మనకు క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది అనమాట. ఇట్ గివ్స్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్. మంత్ ఎండింగ్కి మన దగ్గర ఎంత క్యాష్ ఉందో ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ చూసి తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ ద ఓన్లీ సబ్సిడరీ బుక్ విచ్ యాక్ట్స్ యాజ్ బోత్ జర్నల్ అండ్ లెడ్జర్. సో మనకున్న 8 సబ్సిడరీ బుక్స్లో కూడా ఒకే ఒక్క సబ్సిడరీ బుక్ జర్నల్గా, లెడ్జర్గా యాక్ట్ చేసే బుక్ ఏంటి అంటే క్యాష్ బుక్. ఇట్ మీన్స్ క్యాష్ బుక్ ఆల్సో సర్వ్స్ యాజ్ క్యాష్ అకౌంట్. సో క్యాష్ బుక్ క్యాష్ అకౌంట్గా కూడా పిలుచుకోవచ్చు మనం. ద ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ బుక్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ క్యాష్ బుక్ చాప్టర్. మనకు క్యాష్ బుక్ మీద సపరేట్గా ఒక చాప్టర్ ఉంటుందండి. ఆ చాప్టర్లో క్యాష్ బుక్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ బుక్ బిల్స్ రిసీవబుల్ బుక్. A trader draws bills on the debtors for the amount due from them. Such bills drawn by the trader and duly accepted by the debtors are called bills receivable. సో ఎప్పుడైతే మనం క్రెడిట్కి గూడ్స్ సేల్ చేసినప్పుడు మన డెటార్ నుంచి మనకు కొంత అమౌంట్ రావాలి. ఆ అమౌంట్ మనకు ఫ్యూచర్లో ఇస్తాడు కాబట్టి అతని పేరు మీద మనం ఒక బిల్ని డ్రా చేస్తాము.
అందుకు అతను యాక్సెప్ట్ చేస్తూ ఆ బిల్ మళ్ళీ మనకు తిరిగిస్తాడు. సో, దీన్నే మనం బిల్స్ రిసీవబుల్ అంటాం. సో, ఇటువంటి బిల్స్ రిసీవబుల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని ఒక బుక్‌లో రాయడానికి ఆ బుక్కో పేరు పెడతారండి. ఏంటి ఆ బుక్ అంటే బిల్స్ రిసీవబుల్ బుక్ అనమాట. దిస్ బుక్ కంటైన్స్ ద అమౌంట్ అండ్ బిల్స్ సారీ ద అమౌంట్ అండ్ బిల్స్ టు బి రిసీవ్డ్ ఈస్ ఎంటర్డ్ ఇన్ బిల్స్ రిసీవబుల్స్ బుక్. సో, మనకు బిల్ మీద ఎంత అమౌంట్ అయితే రావాల్సి ఉంటుందో ఆ అమౌంట్‌ని బిల్స్ రిసీవబుల్ బుక్‌లో మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్, దిస్ బుక్ కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ద బిల్, డేట్, యాక్సెప్టర్స్ నేమ్, అమౌంట్, టర్మ్, ప్లేస్ ఆఫ్ పేమెంట్ ఎక్సెట్రా. సో, బిల్స్ రిసీవబుల్స్‌లో ఏదైతే కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ అన్నీ కూడా ఈ బిల్స్ రిసీవబుల్ బుక్‌లో మెన్షన్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి మనకు సెకండ్ ఇయర్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఒక చాప్టర్ ఉంటుందండి. అక్కడ డీటెయిల్‌గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్, సెవెంత్ సబ్సిడరీ బుక్ వచ్చేసి బిల్స్ పేయబుల్ బుక్. సేమ్ టు బిల్స్ రిసీవబుల్ బుక్. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ మనకు అమౌంట్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ మన అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో, మనం ఎవరి దగ్గరైనా క్రెడిట్‌కి గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు అతనికి మనం అమౌంట్ బదులు ఒక బిల్‌ని యాక్సెప్ట్ చేసి చూస్తామనమాట. దాన్నే బిల్స్ పేయబుల్ బుక్ అంటాం. సో, మనం ఎవరికైనా చెల్లించాల్సిన అమౌంట్ బిల్స్ డ్రా చేస్తే అటువంటి బిల్స్ పేయబుల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక బుక్‌లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ బుక్‌ని బిల్స్ పేయబుల్ బుక్ అని అంటారు. దీంతో మనం 7 సబ్సిడరీ బుక్స్‌ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో, సబ్సిడరీ బుక్స్‌లో లాస్ట్ బుక్ వచ్చి జర్నల్ ప్రాపర్. దీన్నే మనం రెసిడ్యూరీ బుక్ అందాం. ఎందుకంటే దిస్ బుక్ ఈస్ మెయింటైన్డ్ టు రికార్డ్ ట్రాన్సాక్షన్స్ విచ్ డు నాట్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద అదర్ 7 స్పెషల్ జర్నల్స్. సో, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన 7 సబ్సిడరీ బుక్స్‌లో ఏ ఒక్క బుక్‌లో కూడా ఒక ఎంట్రీ రికార్డ్ చేసే రికార్డ్ చేసే అవకాశం లేదనుకోండి. ఆ ఎంట్రీని తీసుకొచ్చి ఈ జర్నల్ ప్రాపర్‌లో రికార్డ్ చేయడం జరుగుతుంది. జర్నల్ ప్రాపర్ ఈస్ ఆల్సో నోన్ యాస్ జర్నల్ రెసిడ్యూయల్. The ruling of journal proper is similar to the ordinary journal. సో, రిమైనింగ్ జర్నల్స్‌కి సంబంధించి రూల్స్ ఎలా ఉన్నాయో జర్నల్ ప్రాపర్ కూడా అటువంటి రూల్సే ఉంటాయండి. ద మెథడ్ ఫర్ ప్రిపేరింగ్ ద జర్నల్ ప్రాపర్ ఈస్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ ఇన్ ద జర్నల్ ప్రాపర్ చాప్టర్. సో, మనకు జర్నల్ ప్రాపర్ మీద కూడా ఒక సెపరేట్ చాప్టర్ ఉంది. ఆ సెపరేట్ చాప్టర్‌లో దీని గురించి డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం. నెక్స్ట్, summary. Recording transactions of similar nature in separate set and special books are known as subsidiary books. సో, సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఎన్ని రకాల సబ్సిడరీ బుక్స్ ఉన్నాయో తెలుసుకున్నాము. అలాగే సబ్సిడరీ బుక్స్ మెయింటైన్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకున్నాము. నెక్స్ట్, దీంతో మనకు సబ్సిడరీ బుక్స్ సంబంధించిన చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో క్వెషన్స్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్‌లో మెన్షన్ చేయండి. వీటి తాలూకు ఆన్సర్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్‌లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వీటితో పాటు ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ. టెక్స్టువల్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించిన సొల్యూషన్స్‌తో పార్ట్ 2 వీడియో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో, ప్రాబ్లమాటిక్ సొల్యూషన్స్ అన్నీ కూడా పార్ట్ 2 వీడియోలో ఉంటాయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. For more accounting videos, subscribe to Dheeraj Commerce Academy channel. Thank you.